ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు భారీ షాక్ తగిలినట్టయింది. ఆరోపణలు వస్తున్నాయి, సివిల్ వివాదాల్లో తలదూరుస్తున్నారని భీమవరం డీఎస్పీ జయసూర్యపై పవన్ కళ్యాణ్ ఆగ్రహించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనపై వివరణ కోరుతూ ఎస్పీ నయీం అస్మీకి కాల్ చేసి కూడా మాట్లాడారు. ఆయనపై విచారణ జరిగిందా, వివరణ ఇచ్చారన్న విషయాన్ని పక్కన పెడితే కేంద్ర ప్రభుత్వం డీఎస్పీ జయసూర్య ఒక సిన్సియర్ ఆఫీసర్ అన్నట్టు కితాబిస్తూ అవార్డు ప్రదానం చేసింది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ దగ్గర ఎలాంటి సమాచారం మేరకు డీఎస్పీ జయసూర్యపై ఆరోపణలు చేశారన్న తాజా చర్చ మరోసారి తెర మీదకి వచ్చింది. అయితే ఆంధ్రప్రదేశ్లో ఒక కేసు విషయంలో మొత్తం 4 ఆఫీసర్లు సమర్థవంతంగా పనిచేసి దాన్ని సాల్వ్ చేశారన్నట్టు కేంద్ర ప్రభుత్వం కితాబిస్తూ వారికి అవార్డులు ప్రదానం చేసింది. వారిలో ఎస్పీ నయీం అస్మీ, ఏసీబీ భీమారావు, అలాగే డీఎస్పీ జయసూర్య, ఎస్ఐ నజీరుల్లా, వీరి 4కి అవార్డులు అయితే ఇచ్చింది. మరి ఈ నేపథ్యంలోనే డీఎస్పీ జయసూర్య భీమవరంలో పేకాట క్లబ్బుల్లో అంటే పేకాట విషయాల్లో ఆయన తలదూరుస్తున్నారని, సివిల్ వివాదాల్లో ఆయన జోక్యం చేసుకుంటున్నారని, అలాగే జనసేన పార్టీల అంటే జనసేన నేతల పేర్లు చెప్పుకొని జనసేన నేతలను కొంతమందిని బెదిరిస్తూ ఆయన అక్రమాలకు పాల్పడుతున్నారన్న సమాచారం మేరకు పవన్ కళ్యాణ్ ఆయన పనితీరుపై ఆరా తీశారు. ఈ విషయంలోనే ఎస్పీ నయీం అస్మీకి కాల్ చేసి ఆయన పనితీరు విషయంలో నివేదిక కావాలని కూడా కోరారు. ఈ నేపథ్యంలోనే డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు తెర మీదకి వచ్చి ఆయనకు తెలిసినంత వరకు డీఎస్పీ జయసూర్య ఒక సిన్సియర్ ఆఫీసర్, సమర్థవంతమైన ఆఫీసర్ అన్నట్టు చెప్పుకొచ్చారు. అయితే పవన్ కళ్యాణ్ దగ్గర ఏ సమాచారం ఉందో తనకు తెలియదని, ఎవరు తనకు ఎలాంటి సమాచారం ఇచ్చారో, ఏ సమాచారం మేరకు ఆ డీఎస్పీ జయసూర్య పనితీరుపై ఆయన మాట్లాడారు అనేది ఆయనకు తెలియదన్నట్టు ఆయన వ్యాఖ్యానించారు. ఆ తర్వాత ఆ కూటమిలో జరిగిన కుమ్ములాటల గురించి మనకు తెలిసిందే. ముఖ్యంగా జనసేన సైనికులు కానీ అటు టీడీపీ కార్యకర్తల మధ్య వివాదం రేకెత్తింది. ఇక పవన్ కళ్యాణ్ దగ్గర సమాచారం ఏంటి అన్నట్టు కూడా వారు ప్రశ్నలు కూడా వేశారు. మొత్తం మీద ఈ వివాదము సీఎం చంద్రబాబు నాయుడు వరకు వెళ్ళింది. ఆ తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు ఈ వివాదంపై చర్చించి ఇక ఎస్పీ నయీంతో కూడా మాట్లాడి ఆయన పైన అంటే డీఎస్పీ జయసూర్య పైన ఆయన పనితీరు పైన కూడా వివరణ తప్పేం లేదు కదా, పవన్ కళ్యాణ్ అడిగిన దాంట్లో తప్పేం లేదు కదా అన్నట్టు కూడా తెలుస్తూ ఉన్నది. ఈ నేపథ్యంలోనే హోంమంత్రి అనిత సైతం ప్రెస్ మీట్ పెట్టి డిప్యూటీ స్పీకర్ ఒక డీఎస్పీ పనితీరుపై అడిగితే తప్పేంటి అన్నట్టు కూడా ఆమె మాట్లాడారు. మొత్తం మీద ఇప్పుడు డీఎస్పీ జయసూర్యకు అంటే ఆయన పనిని సమర్థిస్తూ కేంద్ర ప్రభుత్వమే అవార్డు ప్రకటించింది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఏదైనా అవార్డులు ప్రకటించాలంటే ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు సిఫారసు చేయాలి. మరి టీడీపీ జనసేనలు కలిసే సిఫారసు చేశాయి అనేది ఇప్పుడు ఒక ప్రశ్నగా మిగిలిపోయింది. ఏదేమైనప్పటికీ పవన్ కళ్యాణ్ అయితే డీఎస్పీ జయసూర్య పనితీరుపై వివరణ కోరారు. మరి ఈ నేపథ్యంలో ఆయన పనితీరుపై ఎస్పీ వివరణ ఇస్తారా, విచారణ చేపడతారా అనేది అయితే ఇప్పుడు కీలకంగా మారింది.